వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్షెటిపేట మున్సిపాలిటీలోని ఊత్కూరు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఆంబలి కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ప్రజలకు, ప్రయాణికులకు దాహార్తిని తీర్చడానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. పదవితో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడమే ప్రేమ్ సాగర్ రావు లక్ష్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పినట్టు ఎండలో పాదచారులు దాహంతో పోయే సమయంలో మరి ఉచిత అంబలి మరి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. ఉచిత అంబలి తాగి మరి వారికి దీవెనలు ఇస్తున్నారు. మరి ఇలాంటి నాయకుడు కోటికొక్కరు ఉంటారు. మరి అదే విధంగా ఏదైతే లక్షట్పేటకు అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రేమ్ సాగర్ రావు గారికి మా లక్షపేట మున్సిపాలిటీ మరియు మండలం నుండి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే రంజాన్ తోఫా చీర ఇవ్వడం జరుగుతుంది, దసరాకు మరి దసరాకు చీర ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి కులాలకు అతీతంగా మరి సేవాభావం ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ప్రజలు దీవిస్తున్నారు. మరి ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు రావు గారికి, సురేఖమ్మ గారికి దీవెనలు ఇచ్చి 100 సంవత్సరాలు నిన్ను నూరేళ్ళగా చల్లగా ఉండాలని మేమందరం కోరుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి తండ్రి గారైన స్వర్గీయ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ఏదైతే వారు గత 10 సంవత్సరాల నుండి ఈ అంబలి కార్యక్రమాన్ని చేస్తున్నారో అందులో భాగంగా ఈరోజు లక్షడిపేటలో మరి ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడే మా గౌరవ చైర్పర్సన్ చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మిత్రుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆరిఫ్ గారు, మరి కొక్కిరాల వంశం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఎండలకు దాహార్తి తీస్తూ మరి నీళ్ళ పంపిణీ అయితేనేమి, అంబలి పంపిణీ అయితేనేమి నిరంతరం ప్రతి వేసవిలో కొనసాగిస్తున్నటువంటి ఆ కుటుంబం చల్లగా ఉండాలని మొట్టమొదట ఆ భగవంతుని వేడుకుంటూ, మరి ప్రతి సంవత్సరం పేదలకు మరి పాదచారులకు ఎండలో తిరుగుతున్నటువంటి అందరికీ మరి దాహార్తి, అదేవిధంగా చల్లటి అంబలి కడుపు నిండా పోస్తున్నటువంటి ఆ పుణ్య దంపతులు సురేఖ మేడం మరియు గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి దక్కుతుంది. మరి వారు శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మరి నియోజకవర్గాన్ని ఏ ఎమ్మెల్యే చేయనంత అభివృద్ధితో మరి దాదాపు 20,000 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి గనుడు మన ప్రేమ్ సాగర్ రావు గారు. ఈరోజు విద్యనైతేనేమి, వైద్యం అయితేనేమి, అదేవిధంగా సాగునీరు అయితేనేమి, ఆఖరకు మరి గుళ్ళు అయితేనేమి అన్ని రంగాలలో మరి అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత మన గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారిది. ఈరోజు మరి వారు ఇంతకుముందే ఇక్కడ కళ్యాణ లక్ష్మి, మరి షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అందులో వారు చెప్పారు, గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి గుట్టకు 70 కోట్ల నిధులను తీసుకొచ్చి మరి ఈరోజు రాబోయే రోజుల్లో మరి దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని వారు సెలవిచ్చారు. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ మోదలకు మరి ఇక్కడ లక్షడిపేటకు కూడా మరి ఇంకా ఏదైతే కిడ్నీ పోయి చాలామంది డయాలసిస్ పేషెంట్లు ఈ ఏరియాలో అవస్థలు పడుతున్నారు కాబట్టి కిడ్నీ సెంటర్ను కూడా లక్షడిపేటకు మంజూరు చేసినటువంటి ఘనత మన గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి. త్వరలోనే ఆ సెంటర్ను కూడా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో వారు చల్లగా ఉండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా ఆ భగవంతుడు వారికి శక్తినివ్వాలని ఈ అంబలి కార్యక్రమం తాగుతున్నటువంటి ఎవరైతే పేదలు, బడుగు బలహీన వర్గాలు
ఎండలో తిరుగుతున్న వారందరూ ఆశీర్వాదం కూడా వారి కుటుంబానికి మరి ప్రేమసాగర్ వారికి అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఫోటో తీసుకుంటే మీరు గంట రైట్ రవాణా ఎంబలి రామపోతు కార్యక్రమాన్ని చేసినటువంటి మరి ఇక్కడి అధ్యక్షులు ఆరిఫ్ గారు, అదేవిధంగా పెద్దలు చెల్ల ఆభూషణ్ గారు, పెద్దలు ప్రేమసారావు గారు, వారి తండ్రి గారైన ప్రపంచ గారి ట్రస్ట్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా అంబలి, చల్లటి నీరు, మరి బతుకమ్మ పండుగ చీరలు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా వారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మన నియోజకవర్గంలో 50 సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా ముఖ్యంగా మన లక్ష్మీపేటలనే కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, మోదల లిఫ్ట్ కానీ, మరి అదేవిధంగా మంచాల్లో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, మరి అదేవిధంగా ఇప్పుడే నిన్ననే చెప్పారు ప్రేమసారావు గారు, మరి ఫిష్ పాండ్ దేశంలోనే మరి మొట్టమొదటిగా గుడిపేటలో, అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి 70 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు ఇవ్వాలి చేయని విధంగా చేస్తున్నటువంటి ప్రేమసారావు వారికి అన్నదండగా ఉండాల్సిన అవసరం ఇక్కడి ప్రజానికానికి ఉన్నది. మరి ఇక్కడి ప్రజానికం అన్నదండలతో మరి వారి ఆరోగ్యం కుదురపడింది. ఇంకా కూడా మంచిగా ఉండి వారు మరి తొందరలోనే రాబోయే మంత్రివర్గంలో మరి మంత్రిగా రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక చేయండి.